హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరికి ఓటింగ్ బాగా పడుతుంది, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ గురించి చెప్పాలి అంటే బాగానే నడుస్తున్నాయన్నమాట. బాగానే ఓటింగ్ అయితే జరుగుతుంది. సో ఇక టాప్‌లో ఉంది మరెవరో గాదు. మీరందరూ అనుకున్న కంటెస్టెంటే. మీరు ఎవరికైతే ఓట్లు వేస్తున్నారో ఆ కంటెస్టెంటే ఉంది. సో, తను మరెవరో గాదు, తనూజ పుట్టస్వామి. తనూజకి దగ్గరగా 34.37% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో, ఎక్కడికక్కడికి మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తున్నారనే జెప్పాలి వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం. సో, వేరే లెవెల్ ఓటింగ్ అనే చెప్పాలి ఇది. నిజంగా ఒక అమ్మాయికి ఈ రేంజ్ ఓటింగ్ ఉండటం అనేది ఇది నిజంగా ఫస్ట్ టైం అనే చెప్పాలి. సో, అందరూ ఫిక్స్ అయిపోవచ్చనమాట. ఈ సీజన్ 9 విన్నర్ మరెవరో కాదు, తనూజానే. సో, ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఎందుకంటే ఇక ఆఖరికొచ్చేసింది సీజన్ గూడా. అండ్ ఇక ముందు గూడా టాస్కులు గూడా వాళ్ళు ఎక్కువగా పెట్టరు. అండ్ ఇట్స్ డిసైడెడ్ అనమాట. ఎప్పటినుంచో అది ఫిక్స్ అన్నట్టు నడుస్తుందనమాట. తనూజానే విన్నర్ అనే విధంగా నడుస్తుంది. ఎక్కడ చూసినా అసలు ఇది జస్ట్ నార్మల్ పోల్సే. ఇక యూట్యూబ్ పోల్స్‌లో అనుకోండి, దగ్గరగా తనూజాకి 60% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. కొన్ని చోట్ల 70% ఓటింగ్ గూడా నమోదవుతుందనమాట. సో, అంత ఆధిక్యంలో తనైతే ఓటింగ్‌లో దూసుకెళ్తుందనే జెప్పాలి. సో, తనైతే టాప్ 1 పొజిషన్‌లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్ గనక మనం జూసుకుంటే కళ్యాణ్ పడాలా అయితే ఉన్నాడనమాట. సో, కళ్యాణ్‌కి దగ్గరగా 19% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో, నైస్. అండ్ వీళ్ళిద్దరూ దగ్గరగా తనూజాను, పవన్ కళ్యాణ్ ఒక 50% ఆఫ్ ఓటింగ్ అయితే గ్రాబ్ జేస్తున్నారు. సో, ఇద్దరు లాగేసుకున్నారనమాట ఓటింగ్‌ని మాత్రం. సో, ఇది సెకండ్ ప్లేస్‌లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వెల్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ అనే జెప్పాలి. హి ఈస్ వెరీ జెన్యూన్ అని గూడా చెప్పుకోవచ్చు. సో, ఇక థర్డ్ ప్లేస్‌లో ఉంది యాజ్ యూజువల్ సుమన్ శెట్టి గారైతే ఉన్నారనమాట. సుమన్ శెట్టి గారికి దగ్గరగా 13% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో, జెన్యూన్ కంటెస్టెంట్, మంచి కంటెస్టెంట్. సో, గుడ్ ఓటింగ్ అని గూడా చెప్పుకోవచ్చు. సో, ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో గాదు, భరణి శంకర్ గారు. 11% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. అండ్ తను మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాక కొంచెం ఓటింగ్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చనమాట. సో, తనైతే ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే లేవనమాట. సో, ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో కాదు, సంజన గల్రాని గారు. సో, 10% ఆఫ్ ఓటింగ్ అయితే నమోదవుతుంది. సో, నైస్, గుడ్ ఓటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఈ వారం తను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఏమో చెప్పలేము. సో, వాళ్ళకనుకున్నది జేస్తారనమాట. బిగ్ బాస్ టీమ్ ఏదనుకుంటే అదే జరిగిద్ది. సో, తనకైతే బానే పడుతుంది ఓటింగ్. సో, అది. ఇక నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో గాదు, రాము రాథోడ్. 7% ఆఫ్ ఓటింగ్ నమోదవుతుంది. సో, మంచి ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పుకోవచ్చనమాట. చాలా మంచి కంటెస్టెంట్, జెన్యూన్ కంటెస్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, తనైతే సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాడు. మాక్సిమం తిను ఎళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో, ఇక లాస్ట్ ప్లేస్‌లో ఉంది మరెవరో గాదు, సాయి శ్రీనివాస్ అయితే ఉన్నాడు. విత్ జస్ట్ 4% ఆఫ్ ఓటింగ్ పడుతుంది. సో, తిను గేమ్ బానే ఆడుతున్నాడు. అండ్ జెన్యూన్ కంటెస్టెంట్ అండ్ బిహేవియర్ బావుంటుంది. బట్ ఓటింగ్ అయితే తక్కువగుందనమాట. సో, టాప్‌లో వచ్చేసి ఎక్కడ జూసినా, ఏ పోల్ జూసినా, ఎవరిని పెట్టినా తనుజానే టాప్‌లో ఉంది. అండ్ తను ఈ సీజన్ 9 ట్రోఫీ లిఫ్ట్ చేయబోతుంది అని చాలా క్లియర్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఇక బాటమ్‌లో వచ్చేసి మనకి రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. సో, మరి ఇది ఓటింగ్ రిజల్ట్ విషయానికొస్తే మరి మీరు ఎవరికి ఓటింగ్ ఏస్తున్నారు? మీరు ఎవరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ గైస్.